టీటీఎఫ్ వాసన్ అని చెప్పి ఇతను ఒక యూట్యూబర్ అండి. మీకు ఏకంగా ఒక 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. అంటే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. మీకు ఇతని మీద చెన్నైలో బోల్డ్ అని కేసులు, ఉదాహరణకి చెప్పాలి అంటే ఒకసారి ఏం చేశాడు అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్, మీకు కారు అలా నడుపుతూనే ఉన్నాడు, ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు 45 మినిట్స్ 50 మినిట్స్ అట్లాగే. సో 8 డివిజన్స్లో ఈ కార్ అనేది క్రాస్ అవుతూనే ఉంది. సీసీ కెమెరాస్కి చిక్కింది. ఫైనల్గా పోలీసు ఇతన్ని ఆపారు. ఆపి ఆ కార్ని వీళ్ళు సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళింది. ఇతన్ని అరెస్ట్ కూడా చేశారు. చేసిన తర్వాత బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, బాగా డబ్బున్నవాడు, దాంతో ఏదో ఒక రకంగా బెయిల్ మీద బయటికి వచ్చాడు. సో ఇదంతా ఓకే. ఇప్పుడు కారు మీకు కోర్టులో ఉంది కదా, సీజ్ చేశారు కదా. సో వాళ్ళ అమ్మగారు, ఎందుకు ఇది చెప్తున్నానంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడతారు అంటే, ఏమండి ఈ భారతదేశంలో ఇలాగ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు లక్షల్లో ఉంటారు. మరి వాళ్ళందరినీ మీరు పట్టుకోకుండా మా అబ్బాయినే ఎందుకు పట్టుకున్నారు, తిన మీదే ఎందుకు ఇన్ని కేసులు మీరు మోపుతున్నారు, తిను చాలా పాపులర్ అయిపోతున్నాడు, యూట్యూబ్లో ఇతను చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మీకు ఒక పెద్ద స్టార్ లాంటి వాడు, ఆ ద్వేషముతో ఆ కోపంతో మీరు ఇతని మీద ఇన్ని కేసులు పెట్టారు, మా అబ్బాయి ఏం తప్పు చేశాడు. ఏమండి ప్రపంచం అంతా కూడా గంజాయి తాగుతుంది కాబట్టి మా అబ్బాయి కూడా గంజాయి తాగుతున్నాడు, ఇతను చేసింది ఏ తప్పు లేదని చెప్పి ఒక తల్లి మాట్లాడిందంటే మీరు నేను ఒప్పుకుంటామా? వాళ్ళు ఏదో అలా చేశారండి, మీ జ్ఞానం ఏమైంది, మీ బిహేవియర్ ఏమిటి, మీకు ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి ఆలోచించలేదు ఆవిడ. సో ఫైనల్గా జడ్జి గారు ఏమన్నారు అంటే, అమ్మా నువ్వు ఒక కారు గురించి, కార్ని పోలీసులు సీజ్ చేశారని మాట్లాడుతున్నావు, మీ అబ్బాయి మీద ఎన్ని నేరాలు ఉన్నాయో చూడండి. ఇతను ఏ రోజు కూడా తనని సరిదిద్దుకోలేదు. చాలా దారుణమైన ఒక వీడియో పెడతాడు. దారుణమైన వీడియో అంటే ఫ్రెండ్స్, మీకు ఇతను చెన్నైలో రెడ్ లైట్ ఏరియా అని చెప్పి ఉంది. అంటే ముంబైలో మనం ధారావి అంటాము, అలాగే కామాటిపుర లాంటి ప్రాంతాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా రెడ్ లైట్ ఏరియాస్. కానీ చెన్నైలో ఇలాంటి ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా మీకు వేశ్యలు దొరుకుతారు, వాళ్ళ రేట్లు ఇలా ఉంటాయి, ఈ వయసు అమ్మాయి యొక్క రేటు ఇది, ఆ వయసు అమ్మాయి రేట్ ఇది అని చెప్పి ఒక వీడియో పెట్టాడు. ఏమంటే ఇది అవసరమా? సరే పెట్టాడు. పెట్టిన తరువాత పోలీసులు మళ్ళీ ఇతని మీద ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నావు? ఏమంటే మీకు 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారండి, చదువుకునే యువకులు ఉంటారు. మరి వీళ్ళకు మీరు ఇలాంటి వీడియోలు చూపిస్తే అంటే ఎంత ఒక రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలి. అలాంటివి ఏమీ లేవు. నాకు వ్యూస్ కావాలి, రెవెన్యూ కావాలి, కాబట్టి నా ఇష్టానుసారము నాకు తోచింది నేను చెయ్యగలను. ఈ ఫలానా రెడ్ లైట్ ఏరియా ఇక్కడ ఉందని వీడియో పెట్టి మీరు చూపిస్తే ఎంత దారుణమైన ఒక ఆలోచన చూడండి. సో అప్పుడు కూడా పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు? మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ ఇలాంటివే. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రేమ్ గారు మీరు మాట్లాడుతున్నారు అంటే, మీకు తమిళనాడు చెన్నై వరకు వదిలేయండి. చెన్నైలో ఇతను కారు ఎక్కి కారు నడిపితే అక్కడికక్కడ కారుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారండి. అది పరిస్థితి. దాంతో ఇతను ఏం ఆలోచించాడు, నేరుగా ఆంధ్రాలోకి వెళదాము, తిరుపతికి వెళదాము. తిరుపతి అంటే ఆంధ్రాలో నేను కారు నడిపాను అనుకో, నా మీద ఏ కేసులు లేవు కదా, నన్ను ఎవరో ఆపరు కదా, పద అని చెప్పి ఫ్రెండ్స్తో ఎక్కి నేరుగా తిరుపతికి వచ్చాడు. ఫ్రెండ్స్, తిరుపతి గురించి మనం ఏం మాట్లాడాలండి? విదేశాల్లో ఉన్న వాళ్ళని అడగండి. జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి వెళ్ళాలి, ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవాలి, ఆయన కరుణా కటాక్షాలు నా మీద ఉంటే నా జీవితానికి దోకా లేదు నమ్మేవాళ్ళు మీకు కోట్ల సంఖ్యలో ప్రపంచ స్థాయిలో ఉంటారు. అంటే ఇప్పుడు ఒక షిరిడీ సాయిబాబా అన్నారనుకోండి, ఒక వర్గము ఒప్పుకుంటుంది, ఒక వర్గము ఒప్పుకోదు. అలాగే మీరు శబరిమల అన్నారనుకోండి, ఆ దీక్షలో ఉన్న వాళ్ళే అక్కడికి వెళతారు. కానీ తిరుపతి అన్నారనుకోండి, ప్రతి వాళ్ళు కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా అక్కడికి వెళ్ళాలి, ఒక్కసారి అయినా దైవ దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. అవునంటారా కాదంటారా? ఏ రోజు కూడా రద్దీ అనేది తగ్గదండి. మీకు అక్కడ ఆ అట్మాస్ఫియర్ అనండి, యాంబియన్స్ చాలా చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అలాంటిది మీరు గమనించారనుకోండి, ఇవాళ విపరీతమైన భక్తులు వస్తున్నారు కదా, వీళ్ళ కోసము తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసింది, షెడ్యూల్ ఏర్పాట్లు చేశారు. గోడౌన్స్ అని అంటారు. అంటే మీ టైం వచ్చేంత వరకు కూడా మీరు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. మీరు వెయిటింగ్ రూమ్ లాగా దీన్ని అనుకోవచ్చు. సో ఇక్కడ వందల మంది మీకు భక్తులు ఉన్నారు.
ఈ వాసన్ అతని స్నేహితులు వీళ్ళు కూడా వచ్చారు, ఈ గొడౌన్స్లోకి వచ్చారు. వచ్చి కూర్చున్నారు. అంటే ఏంటి, వీళ్ళకి ఏదో ఆలోచన ఉంది, వేరే లాంటి ఆలోచనలు పెట్టుకొని అక్కడికి వచ్చారు. వచ్చిన తరువాత మేము ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యాము, కారులో వెళుతున్నాము, నేనే కారు నడుపుతున్నానని వరుసగా వీడియోలు పెడుతూనే ఉన్నాడు. ఆఖరికి ఇక్కడ తిరుపతిలో గొడౌన్లో కూడా వీడియోస్ చేయడం మొదలుపెట్టారు. సో చేసి ఇష్టానుసారం మాట్లాడడం. చూడండి, వీళ్ళందరూ పొలోమంటూ వచ్చి ఇన్ని గంటలు వెయిట్ చేస్తారు, ఏమిటి ఉపయోగము, అసలు వీళ్ళకి వేరే పని పాఠాలు, ఇలాంటివి మాట్లాడి ఆఖరికి ఒక లెవెల్లో ఏమైందంటే, మనం ఒక చాలా పెద్ద ప్రాంక్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ ప్రాంక్ అన్న మాట చూసారా, చాలా డేంజర్ అండి. జీవితంలో ఎవరి పట్ల ఎప్పుడు కూడా ఈ ప్రాంక్స్ అనేవి మీరు ప్రయోగించకండి. ఎందుకంటే మీకు ఫన్నీగా ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి ఫన్నీగా ఉంటుంది, కానీ ఎవరైతే బాధితులు ఉంటారు చూసారా, వాళ్ళకు ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు తమిళనాడులో ముఖ్యంగా చెన్నై లాంటి ప్రాంతాల్లో పోలీస్ వాళ్ళు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఎవరైనా ఇలాంటి ప్రాంక్ వీడియోస్ పెట్టారు అంటే ఇమీడియట్గా మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది, మిమ్మల్ని తీసుకువెళ్ళి జైల్లో పెడతామని చెప్పి కూడా వాళ్ళు జారీ చేశారు. ఎందుకు? అంత డేంజరస్ సిచ్యువేషన్. ఎవరినో ఇలా మీరు భయపెడతారు, వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళిపోతారు, ఒక బస్సో లారీయో వచ్చి వాళ్ళని గుద్దేసిన సందర్భాలు కూడా. అంటే వీళ్ళ సరదా కోసము వ్యూవర్స్కి ఏముందండి, ఏదో ఫన్నీగా చేశారు, అరే ఇది మంచిదా కాదా, దీనివల్ల సమాజానికి ఎంత చెడు జరుగుతుంది, ఇదంతా వీళ్ళు ఆలోచించడం లేదు. యంగ్స్టర్స్లో ఈ ట్రెండ్ చాలా డేంజరస్గా ఉందండి. అలాంటిది చూడండి, వీళ్ళు ఏం చేశారు, మామూలుగా ఈ గొడౌన్స్ గేట్స్ తెరుస్తున్నారు అనుకోండి, మీకు అక్కడ ఒక అధికారి వస్తాడు, అతను వచ్చి గోవిందా అని ఒక ఇండికేషన్, వెంటనే లోపల ఉన్న భక్తులందరూ కూడా గోవిందా గట్టిగా అరుస్తారు. అతన్ని చూడగానే వీళ్ళందరూ కూడా, అది ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిఫైయింగ్గా ఒక అట్మాస్ఫియర్ ఉంటుందండి. అతను అక్కడ కనిపిస్తాడు, ఇక్కడ గొడౌన్లో ఉన్న వాళ్ళందరూ గోవిందా గట్టిగా, ఏంటి మేము రాబోతున్నాము అయ్యా, నీ దర్శనం చేసుకోబోతున్నాము, ఇది చాలు మా జీవితానికి అన్నట్టుగా వీళ్ళందరూ భావోద్వేగాలకు గురైపోయి ఎమోషనల్గా వాళ్ళు అతని కోసం చూస్తారు. అతని గొడౌన్ గేటు తెరుస్తాడు, ఇక అందరూ కూడా ఎలాగంటే రద్దీ అంటాం, కానీ ఆ భగవంతుడిని చూడాలి అనే ఆ ప్యాషన్ ఉంది చూసారా, ఒక మెగ్నిఫిషెంట్ అబ్సెషన్ అంటాము, అలాంటి ఒక పరిస్థితి. దాంతో వీళ్ళు ఏం ఆలోచించారు అంటే, సడన్గా గేటు వైపు వెళ్ళి గట్టిగా గోవిందా అని అరవడం. సో లోపల ఉన్న భక్తులకు ఏమైపోయింది, గేట్ కీపర్ వస్తున్నాడు, ఆయన గేటు తెరవబోతున్నాడు, మనము దైవ దర్శనానికి వెళ్ళబోతున్నాం అన్న ఆనందముతో గట్టిగా వీళ్ళు కూడా అరుచుకుంటూ ఆ గేట్ల వైపు పరిగెట్టుకొని వచ్చారు. వచ్చిన తరువాత వీళ్ళు గట్టిగా నవ్వడం, ఏమారిపోయారు, జస్ట్ ఫన్ కోసం ఇది చేశాము, వాళ్ళు ఎవరూ రాలేదు, ఏ గేట్ కీపర్ అక్కడ కనపడడం లేదు, మేము సరదాగా వీడియో చేశామని చెప్పి ఆ భక్తులకి చెప్పడంతో ఎంతమంది కన్నీరు మున్నీరు అయ్యారంటే, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. భక్తుల మనోభావాలతో మీరు ఇలా ఆడుకుంటారా, సో ఇది ఎంత తప్పు, మీ మీద మేము క్రిమినల్ కేసు పెడతాము, ఇది ఒక పిచ్చి చేష్ట అని చెప్పి వాళ్ళు స్వయంగా ప్రకటించడము. వెంటనే ఈ వ్యక్తి చూడండి ఎన్ని తప్పులు చేస్తాడు, చేసిన తరువాత నన్ను క్షమించండి, జస్ట్ ఒక ఫన్ కోసం చేశాను, మీరు ఇంత సీరియస్గా దీన్ని తీసుకోకూడదు, ఇమీడియట్గా ఒక వీడియో, అక్కడతో మీ తప్పులంతా కూడా క్షమించబడ్డాయంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒకసారి 2 సార్లు ఇలాగ ఇతని జీవితంలో ఎన్ని తప్పులు చేశాడో ఎవరు కూడా ఊహించలేరు. ఇవాళ మీకు తిరుపతిలో కూడా ఇలాంటి ప్రాంక్ పేరు మీద భక్తుల మనోభావనతో ఆడుకున్న వాసన్ మీద ఇవాళ ఎన్నో కేసులు వీళ్ళు పెట్టారు. కాబట్టి మీరు ఎవరైనా యూట్యూబర్స్ చూస్తూ ఉంటే, యంగ్స్టర్స్ చూస్తూ ఉంటే ఇలాంటి పనులన్నీ చెయ్యకండి. మీకు తక్కిన వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, సో వాళ్ళ సెంటిమెంట్స్ మీద ఎప్పుడు కూడా మీరు ఆడుకోకండి. వాసన్ చేసింది ఎంత పెద్ద తప్పు మీరు గమనించారా? ఇలాగ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ మాటకి వీళ్ళ వీడియోకి ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూనంతా కూడా ఇతను పోగొట్టాడని చెప్పి నాకైతే అనిపించింది. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇలాగ తిరుపతిలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది, మీకెవరికైనా ఇది తెలుసా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.